అసలేం జరిగిందో నిజం చెప్పండి. ఒకడు మన ధీరజ్ని కొట్టాడా ఆంటీ? ఎవడు మేడం వాడు? ఎక్కడుంటాడో చెప్పండి. అక్కడే స్లమ్ ఏరియాలో ఉంటాడట. ఏమైంది? వాడిని తీసుకొచ్చా మేడం. ఇప్పుడే తోవుడు కార్యక్రమం మొదలు పెట్టాం. కావాలంటే నేను మీ కాలు పట్టుకుంటాను. అమ్మా, తన కళ్ళ ముందు ఒక ఆడపిల్లని ఏడిపిస్తుంటే ఊరుకుంటాడో చెప్పండి. ప్లీజ్ అండి, ఈ సమయంలో నాకు మీరు తప్ప ఎవరు సహాయం చేయలేరు. మీరు పట్టించుకోకపోతే ఆ భార్గవి వారిని చంపించేస్తుంది. భార్గవికి ఏంటి సంబంధం? ఆ అమ్మాయి నేర్పించింది భార్గవి కొడుకేనండి. కొంతమంది రౌడీ గ్యాంగ్ను వేసుకుని రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం వాడికి అలవాటు. అలాగే బస్తీలో ఉన్న ఒక అమ్మాయిని ఏడిపించాడు. చిన్న కోపం వచ్చి అడ్డుపడ్డాడు. గొడవైంది. ఆ భార్గవి తన పలుకుబడితో కొడుకుని కొట్టించాడన్న కోపంతో అరెస్ట్ చేయించి చావు కొట్టిస్తుంది. నేను వెళ్ళి ఎంత బతిమాలినా వినలేదు. పైగా భార్గవి గారి కొడుకుని కొడితే ఊరుకుంటామా అని ఆ ఎస్ఐ మొహం మీదే చెప్తున్నాడండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? ఆ ధీరజ్కి రోజు రోజుకి పొగరు ఎక్కువైపోతుంది. అంతకు ముందు మన అనుని కూడా ఏడిపించి బైక్ తో గుద్దించిపోయాడు కదా. ఇప్పుడు ఇంకో అమ్మాయిని ఏడిపించాడు. అలాంటి వాడిని తన్ని ఆ చిన్న మంచి పనే చేశాడండి. అలాంటి వాళ్ల భయమైనా లేకపోతే వాడు మరీ రెచ్చిపోతాడండి. మీరు వెంటనే వెళ్ళి ఆ కుర్రాన్ని విడుదల చేయించండి. బయలుదేరండి. సరే, పదండి. ఇన్స్పెక్టర్ రాజా గారు, నమస్తే సార్. కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? చిన్న అనే ఒక కుర్రోడ్ని అరెస్ట్ చేశారంట కదా? అవును సార్. వెంటనే అతన్ని రిలీజ్ చేయండి. సార్, అతను భార్గవి మేడం కొడుకుని కొట్టాడంట సార్. ఆవిడ కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ రాశారా? కేసు ఫైల్ చేశారా? సార్, అది మీరు ఎందుకు నీళ్లు నవ్వులుతున్నారో నాకు తెలుసు. ముందు అతన్ని రిలీజ్ చేయండి. కుదరదు అంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే ఇంటికి తీసుకొచ్చి అప్పగిస్తారు. మీ ఇష్టం. ఏది కావాలో నిర్ణయించుకోండి. సరే సార్. కానిస్టేబుల్స్ సార్, ఆ చిన్నాన్ని బయటికి తీసుకురండి. అలాగే సార్. కుమ్మాల్సింది కుమ్మారుగా మెల్లగా. అడుగోండి సార్, తీసుకెళ్ళండి. మా వాడి ప్రాణం తీశాడు. కార్ తగలనే లేదు కదా? తగలలేదా? ఎక్కడో మనిషి దెబ్బ తగిలి బెరబెల్లాడుతుంటే ఏం కాలేదంటారా? ఏంటండి అలా చూస్తారు? డబ్బులు తీయండి. చిన్న అంటే నువ్వా? వీడిని కాపాడటానిక మీరు నన్ను బ్రతిమలాడారు? ఏమిందండి?
వీడి కోసం అని నాకు ముందే తెలుసుంటే అసలు ఇంత దూరం వచ్చుండేవాడినే కాదు. ఇన్స్పెక్టర్, ఇలాంటి వాడిని ఇంకో 4 తంతేగాని బుద్ధి రాదు. మీరు కొడతారో ఏం చేస్తారో మీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. ఏమండి ఏమండి ఆగండి. అయ్యో మిమ్మల్ని. ఏం చిన్న, ఏమైంది? ఆయన ఎందుకు అలా కోపడ్డారు? ఆయన నీకు ముందే తెలుసా? ఒకసారి బైక్తో ఆయన కారును గుద్ది డబ్బులు వసూలు చేశాను, అది ఆయన కోపం. అయినా నా కోసం నువ్వు వాళ్ళని వీళ్ళని బ్రతిలాడాల్సిన అవసరం లేదమ్మా. ఓ 2 రోజులు ఆగు, నేనే వచ్చేస్తాను. రేయ్, వాడి లోపలికి తీసుకెళ్ళండి. ఓకే సార్. పద, అలా లాగబాక్ గురునాథం. ఏమండి, చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నారు. కారుతో గుర్తించిందే కాకుండా మళ్ళీ అతన్ని తిడతారేంటి? డబ్బుతో ఏమైనా చేయొచ్చనే అహంకారం. వీళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. హాస్పిటల్ గది డబ్బులు ఖర్చు అవుతాయి కదా, తీయండి. మీకే సార్ చెప్పేది, ఇవ్వండి సార్. ఏమండి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏమైందండి? ఆ కుర్రాన్ని వదిలేశారా? పాపం కరుణ ఎంత ఏడ్చింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారట? మొత్తానికి వదిలిపెట్టారు కదా. మీరు వెళ్ళకపోయింటే బాగా కొట్టేవాళ్ళేమో. కొట్టడంలో అలా ఇలా కాదు, ఒళ్ళు హోనం అయ్యేదాకా కొట్టాలి ఆ రాస్కెల్ని. ఒంట్లో ఉన్న పొగరు అణిగే వరకు తన్నాలి, అప్పుడు కాని వాడికి బుద్ధి రాదు. అదేంటండి అలా అంటున్నారు? అంటే అంటే మీరు అతన్ని ఇంకా రిలీజ్ చేయించలేదా? రిలీజా? వాడ్నా? అవసరమైతే నేనే ఫోన్ చేసి ఇంకో 2 రోజులు అక్కడే ఉంచి గట్టిగా కోటింగ్ ఇవ్వమని చెప్తాను. నాకంత చిరాకు వాడంటే. ఎందుకండి? ఏం చేశాడు? ఏం చేశాడా? చాలా చాలా చేశాడు. అయినా అలాంటి వాణ్ణి కొడుకులా ఉన్నాడంటూ కరుణ ఫీల్ అవడం ఏంటి? వాణ్ణి విడిపించడం కోసం మన దగ్గరకు వచ్చి ప్రాధాయపడటం ఏంటి? చిచి! వాడి పేరు తలుచుకుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకండి ఎప్పుడు లేంది అంత కోప్పడుతున్నారు? అసలు ఏమైంది మీకు? ఇంకా ఏం కావాలి? ఆ రోజు నీకు చెప్పాను, గుర్తుందా? ఒకసారి కార్ పార్కింగ్ నుంచి రివర్స్ చేస్తుంటే ఒక రాస్కెల్ వచ్చి కావాలనే బండి తగిలించి నానా గొడవ చేశాడని. వాడు వీడే. ఆ రోజు నా తప్పు లేకుండానే అందరి ముందు నానా గొడవ చేసి రప్చర్ చేశాడు. అందరి ముందు నన్ను ఒక దోషిలా నిలబెట్టాడు. డబ్బుల కోసం ఎన్ని దొంగ వేషాలైనా వేసే అలాంటి ఎదవని కరుణ కొడుకనుకోవడం ఏంటి? ఛా! వీలైతే కరుణకి నచ్చ చెప్పు. అర్హత లేని వాణ్ణి కొడుకులా అనుకోవడం ఏంటి? వాణ్ణి చూస్తుంటేనే ఒక జులై వెదవలా ఉన్నాడు. వాడు కొడుకేంటి? నాన్ సెన్స్. పాపం కరుణ మనల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు. అడక్కడక్క ఒకే ఒక్క సాయం అడిగింది. మనం కాదంటే ఎలా చెప్పండి? ఈ ఒక్కసారికి అతన్ని కాపాడండి. అమృత, ఈ విషయంలో నువ్వు నన్ను ఫోర్స్ చేయొద్దు. పొరపాటున కూడా ఆ చిన్నగాడిని బయటకి రానివ్వను. వాణ్ణి ఆ పోలీస్ స్టేషన్లోనే మగ్గనివ్వు.
బుద్ధొస్తుంది. రాస్కల్. డాడీ, చిన్న ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఉన్నాడులే అమ్మా, ఓ రాస్కల్. స్లమ్ లో తిరుగుతూ ఉంటాడు. వాడి మీద ఏదో కేసు అయిందంట. వాడిని కాపాడమంటూ మీ కరుణ అంటే రికమెండేషన్. ఛా, అలాంటి వాడిని కాపాడితే మనకి పాపం చుట్టుకుంటుంది. డాడీ, ఆ చిన్న ఎవరనుకుంటున్నారు? ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయితే నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు కదా, ఆ చిన్ననే డాడీ. ఆ చిన్ననే నాకు రక్తం కావాలంటే తన రక్తం ఇచ్చి నన్ను సేవ్ చేశాడు డాడీ. ఏంటి? అవును డాడీ, అతనే, ఆ చిన్ననే. అతని అడ్రస్ తెలుసుకుని నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వచ్చాను డాడీ. డబ్బులు ఇస్తుంటే రక్తం ఇచ్చినందుకు డబ్బులు ఇస్తావా? నేను రక్తాన్ని పంచానే గాని అమ్ముకోలేదు అని నా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు డాడీ. అంత మంచి మనిషిని మీరెందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. విన్నారా అండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. చిన్నదానికి అతన్ని అలా వదిలేసి రావటం తప్పండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా అతన్ని కాపాడండి. అవును డాడీ, చిన్న అన్నయ్య చాలా మంచివాడు. మీరేదో బై మిస్టేక్ గా అలా అర్థం చేసుకున్నారు. అతన్ని కాపాడండి డాడీ. కరుణ కూడా ఊరికి అతని గురించి రికమెండ్ చేయదు కదండి. కరుణ కోసం, మన అను కోసమైనా అతన్ని కాపాడండి. ముందు మీరు ఫోన్ చేయండి. చెయ్యండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఫోన్ చేసి అతన్ని వదిలిపెట్టమని చెప్పండి. చెయ్యండి, చెయ్యండి డాడీ. హలో కమిషనర్ గారు, నేను రాజన్ మాట్లాడుతున్నాను. నాకు ఒక ఫేవర్ చేయాలి మీరు. హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నీ నమస్కారాల తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంది? ఇంకా తన్నులు తినడానికి ఓపికందా, లేక చావడానికి సిద్ధంగా ఉన్నాడా? మేడం అది ఏంటి, పోయాడా? పోయాడు మేడం, కానీ పైకి కాదు, బయటికి. వాట్? హే, ఏం మాట్లాడుతున్నావు? బయటికి పోవడం ఏంటి? బయటికి ఎందుకు వెళ్తాడు? వాణ్ణి వదలొద్దు అని చెప్పాను కదా, ఎలా వదిలేశావు? వాణ్ణి వదలొద్దని మీరు చెప్పారు మేడం, కానీ వదిలేయాలని మా కమిషనర్ గారు ఫోన్ చేసి మరీ విడిపించుకుపోయారు. ఆ కమిషనర్ కి రాజా గారు ఫోన్ చేసి చెప్పారంట. డామ్ ఇట్, కమిషనర్ చెప్తే వదిలేస్తావా? వాణ్ణి వదలకపోతే నేను ఉద్యోగమే వదిలేయాల్సి వచ్చేది మేడం. అయినా మీరు బాధపడాల్సిందేమీ లేదు మేడం. మాక్సిమం వాడిని చితక్కొట్టేశాం. వాడికి కాళ్ళు చేతులు కూడా పనిచేయనంతగా కొట్టేశాం. ఏడవలేకపోయావు. నువ్వింత పిరికి వాడివని తెలుసుంటే ఆ కమిషనర్నే కొనేసేదాన్ని. పెట్టే ఫోన్. ఏమైంది భార్గవి? ఏమవుతుంది? నాకు దొరికే వాళ్ళంతా నీలాంటి అసమర్థులే దొరుకుతుంటారు. ఆ ఎస్ఐని నమ్మి డబ్బులిచ్చి ఆ రాస్కెల్ని కొట్టమని చెప్తే వాడు నా దగ్గర డబ్బులు తిని వాడిని వదిలేశాట. అలా ఎలా వదిలేస్తాడు? వాడు మన ధీరజ్ని కొట్టాడు. నన్ను కొట్టిన వదిలేయచ్చు గాని మన ధీరజ్ని కొడితే ఎలా వదిలేస్తాం? ఆ రాజా వెనకుండి ఆ చిన్నగాడిని విడిపించుకొని పోయాట. ఓహో, నాకు ఎదురు రావడం, నాతో పోటీ పడ్డాం ఆ రాజాకి బాగా అలవాటైపోయింది. ఎవడో దారిని పోయేవాణ్ణి కాపాడాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. చెప్పావుగా నీతో పోటీ పట్టం బాగా అలవాటని.
ఆ అలవాటుతోనే నువ్వే అరెస్ట్ చేయించావని తెలిసి వన్నీ కట్టుకుని చిన్నాన్ని తప్పించినట్టున్నాడు. ఇంకా చూస్తున్నావేంటి భార్గవి? ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్న రాజాని ఊరికే వదిలిపెడతావా? ఆ రాజాను నువ్వే ఏదో ఊరి చేస్తావా, నన్నే ఏదో ఊరి చేయమంటావా? ఏం చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది చెప్పు. నీ వల్ల ఏది కాదు. మగాడంటే అదిగో ఆ రాజాలాగా ఉండాలి. నేను ఎక్కడికి వెళితే అక్కడికి పోటీకొస్తాడు. నేను ఎస్ఏ లెవెల్లో వెళితే తను కమిషనర్ లెవెల్లో వెళ్ళాడు. నేను కాంట్రాక్ట్ కోసం ఢిల్లీ వెళితే నాకు పోటీగా నిలబడి గెలుచుకొని పోయాడు. అది దమ్మున్న మగవాడి లక్షణం. ఇప్పుడు వాణ్ణి పొగుడుతున్నావేంటి? మన ధీరజ్కి న్యాయం జరగాలంటుంటే వాడి గొప్పతనం గురించి చెప్తావే? ఏదో పెద్ద ప్రగల్భాలు పలికి రాజాని ఏదో చేస్తాను అంటున్నావుగా, చెయ్యి చూద్దాం. అతన్ని ఏమీ చెయ్యలేను అని తెలుసుకో. నెమ్మదిగా. ఎరా చిన్న, ఏదైనా మనిద్దరం కలిసి పంచుకునేవాళ్ళం, ఏదైనా కలిసి తినేవాళ్ళం. కానీ నువ్వొక్కడవే ఇన్ని దెబ్బలు తిన్నావేంట్రా? నువ్వు కూడా దెబ్బలు తింటే నన్ను మోసుకొచ్చేదేవడ్రా? నాకు నువ్వు, నీకు నేనే కదరా. అందుకే మొత్తం నేనే తిన్నాను. ఈసారి నా కొడుకులు కనిపిస్తే ఎలా కాదురా చిన్న, ముసుగేసుకొడదాం. ఎవరు తన్నారో కూడా తెలియకుండా మన కస్తీరిపోతుంది. ఎందుకు బాబు ఇంకా గొడవలు? జరిగింది చాలదు. మీరు ఊరుకోండమ్మా. మా చిన్న ఊరికే ఎవరిని కొట్టడు, ఎవరితో గొడవ పెట్టుకోడు. సర్లే, అయిందేదో అయిపోయింది కదా, వదిలేసేయండి. పండు, ఇదిగో మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ఇదిగో డబ్బులు. పర్వాలేదమ్మా, నా దగ్గరున్నాయి. ఒరే చిన్న, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. చూసావా లక్ష్మి, వాడికి నేనంటే ఎంత ప్రేమో. విడిగా రూపాయి కూడా తీయని వాడు నాకు దెబ్బలు తగిలేసరికి డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు. చూసావా? నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు చిన్న? నిన్ను పోగొట్టుకున్న వాళ్ళే దురదృష్టవంతులు, అంతే. నిజమేనమ్మా, ఇంత మంచి కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి నిజంగా దురదృష్టవంతురాలే. అమ్మా, ఇవ్వండి మందులు. లక్ష్మి, కొంచెం వేణీళ్ళు పెట్టుకురా అమ్మా. అలాగే ఆంటీ. అమ్మా, ఇదేంట్రా విచిత్రంగా? ఎప్పుడు లేంది అమ్మా అంటున్నా? దెబ్బ తగిలితే అబ్బా అనేవాడు కదా. ఏమోరా, నాకే తెలియకుండా అమ్మా అని వచ్చేసింది. అంతేరా,
బాధ కలిగితే అమ్మే గుర్తొస్తుందంట. అంటే దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. పోలీస్ దెబ్బలు అలాగే ఉంటారా బాబు? పైగా డబ్బులు బాగా తిన్నట్లున్నారు. కసి కొద్దే కొట్టారు. ఆంటీ నీళ్ళు కొంచెం ఇవన్నీ అక్కడ పెట్టమ్మా. చిన్న పడుకో. జాగ్రత్త. మీకెందుకు ఆంటీ శ్రమ? నేను కాపడం పెడతాను. ఇటు ఇవ్వండి. పర్వాలేదులేమ్మా, నేను పెడతాను. మీరిద్దరూ వద్దమ్మా, నాకు అవకాశం ఇవ్వండి. ఈ రోజంటే మీరిద్దరూ ఉంటారు, రేపటి నుంచి మాకు మేమేగా. నాకు ఇవ్వండి అమ్మా. పండు, ఈ అమ్మకు ఈ ఒక్కసారికైనా నాకు అవకాశం ఇవ్వవా? సరే కానివ్వండి. చిన్నప్పుడు ఈ చేతులతో నిన్నెత్తుకున్నాను చిన్న. మళ్ళీ ఇన్నాళ్లకు ఏ రకంగా నీ స్పర్శ తాకింది. నిజంగా ఎంత దురదృష్టవంతురాలురా.